పెట్టి లగి నాకు లేదు. అది కాదు నాకు కావాల్సి. అది కాదు నేను అడిగింది ఏంటి, నువ్వు చూపిస్తున్నది ఏంటి? నేను అడుగుతుండేది పాస్. హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ యువర్ చక్ర రైడర్ 46. సో నా పేరు చక్రధర్ అని బేసికల్లీ అందరూ పిలుస్తారు. అండ్ నా ఫ్రెండ్స్, నా కజిన్స్, మా పేరెంట్స్ అందరూ ఇంట్లో నన్ను నిక్ నేమ్గా చక్రి అని పిలుస్తారు. సో రీసెంట్లీ నేను యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేశాను. ఆల్రెడీ 1 month అయింది నేను పోస్ట్ చేయడం మొదలుపెట్టి షార్ట్స్ అని. సో ఆల్మోస్ట్ ఇప్పటికి ఒక 35 to 40 షార్ట్స్ వరకు పెట్టాను. ఆల్రెడీ 300 వరకు సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు. అండ్ ఇదే నా ఫస్ట్ లాంగ్ లెంత్ వీడియో అయితే నేను స్టార్ట్ చేశాను. ఇదే నా ఇంట్రడక్షన్ బ్లాగ్. సో నా బ్లాగ్స్లో అయితే మీకు బేసికల్గా ఎలాంటి వీడియోస్ చూపిస్తానంటే, మీకు మోటో బ్లాగింగ్ గురించి చూపిస్తాను, ట్రావెలింగ్ వీడియోస్ అనేది కూడా పోస్ట్ చేస్తాను. సో అది కుదిరితే అప్పుడప్పుడు ప్రాంక్ వీడియోస్ కూడా చేయడానికి ట్రై చేస్తుంటాను. అండ్ కాన్స్టెన్సీగా వీడియోస్ అనేది పోస్ట్ చేయడానికి అయితే నేను ట్రై చేస్తుంటాను. సో నా ఫ్రెండ్ అజయ్ మంట, సో తిను కూడా ఒక యూట్యూబరే. చెప్పు మా సబ్స్క్రైబర్స్కి. చక్రి సబ్స్క్రైబర్స్ అందరికీ హాయ్. ఆల్రెడీ 300 క్రాస్ చేశాడు. ఇప్పుడు అయితే టార్గెట్ 1000 పెట్టుకున్నాడు. మీ సపోర్ట్ పక్కా కావాలి. అది కాదు అజయ్, సరదాగా మన వైజాగ్ బీచ్కి ఇప్పుడు ఉన్నపలంగా తీసుకెళ్ళి మన సబ్స్క్రైబర్కి ఫస్ట్ వ్లాగ్లోనే చూపిద్దాం అనుకుంటున్నాను. మొత్తం తెలంగాణ, ఆంధ్ర, మన తెలుగు స్టేట్స్ అందరికీ ఎవరైతే చూస్తున్నారో ఇప్పుడు వైజాగ్ బీచ్ చూపిస్తాం. లెట్స్ గో. ఓకే, చాలా ఫన్నీ గాయ్స్. చూసుకుంటే మాత్రం చాలా ఫన్నీగా ఉంది. సో ఇది మన వైజాగ్ బ్యూటీ పార్క్. ఇదే కదా ఫాస్ట్ తిరుగుతానా లేదు నేను. లగి నాకు లేదు. నేను ఎన్నోసార్లు వచ్చానన్నా. అది కాదు నాకు కావాల్సి. వీడియో చేయకూడదనే చెప్తాను. ఇది పాస్ చూపించి వెళ్ళు. అన్ననైతే చాలాసేపు అయితే నేను రిక్వెస్ట్ చేసుకున్నా, బట్ అన్న అయితే రూల్స్ ప్రకారం పంపించడానికి అయితే అవ్వదన్నాడు. సో నో ఇష్యూస్. ఆల్రెడీ నేను ముందుగా ఒకసారి వెళ్ళా. సో ఆ వీడియో అయితే ఇప్పుడు ప్లే చేస్తా, చూసేయండి. సో అక్కడ నుంచి అయితే మేము సీపల్ అనే ప్లేస్కి అయితే మూవ్ అయిపోయాం. బైక్స్ పార్క్ చేసే వ్యూ అయితే మామూలుగా లేదు. సో మీరు ఆ వ్యూ చూసి ఎంజాయ్ చేసేయండి. మీరు స్వర్గమే నన్ను స్వాగతించనే పాదాలు మోపగానే, రాజా వైభోగమే చెంపలే మీటనే నన్ను చూసి చూడగానే, పలకరించే నన్నే పంచభూతాలు నేస్తాలుగా. అబ్బబ్బ తీరిపోయే నిన్నాళ్ళు కన్న కళ.